ఒక బాధ. తీవ్రవాదులు ఏదైతే కోరుకున్నారో అదే చేస్తున్నాం మనం. కాశ్మీర్‌కి సంబంధించి ఇప్పుడు అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలొచ్చేస్తున్నారు. ఆళ్ళ కోసం రామ్మోహన్ నాయుడు మీటింగ్ పెట్టారు. ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దన్నారు. ఆహ్, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మనం చెప్పాల్సింది ఈ టైంలో ఏంటి? కాన్ఫిడెన్స్. ఏం కాదు మేమున్నామన్నటువంటి కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. ఏం భయపడి వెళ్ళిపోవాల్సిన పని లేదు. మీ దావన మీరు ఎంజాయ్ చేయండి. అట్లాంటి దరిద్రుల సంగతి మేము చూస్తామన్నటువంటిది. అయినా వెళ్ళిపోతామన్నటువంటి వాళ్ళని పంపించేద్దాం. అట్ ద సేమ్ టైం దేశం మొత్తం నిజంగా ఈ టైంలో నిన్న రాత్రి నాకు ఎంత కోపం అనిపించిందంటే కొంతమంది మిత్రులతో కూడా మనం వెళ్ళిపోవాలి ఇట్లాంటి టైంలో కాశ్మీర్కి చెప్పి మేము వస్తున్నామని. దేశం ఎంతమందిని చంపుతారు వీళ్ళు? తీవ్రవాదులు మొత్తం కలిపితే ఎంతమంది ఉంటారు? ఎంతమందిని చంపుతారు? దేశం నలుమూలల నుండి ప్రజలందరూ పెద్ద ఎత్తున చలో కాశ్మీర్ అని పెట్టుకుని బయలుదేరాల. కాశ్మీర్కి వెళ్ళడం బయలుదేరాల. కాశ్మీర్ అనేటువంటి